ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు సార్ మాది. 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇంతవరకు డౌన్ అయ్యి సార్ మొత్తం ఫ్లాట్ సార్. మొత్తం 30 ఎకరాలు ఉంది కొట్టు వరకు 30 ఎకరాలు మొత్తం కౌలా? ఇక్కడ కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్ కౌలు. ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్తో కోయదు, కానీ ఇది మిషన్తో ఇప్పుడు కోయలేరు. వీళ్ళు చేతితోటే కోయాలి. చేతితో కోస్తే ఎకరానికి 30,000 ఎక్స్పెండిచర్. ఇక్కడ నుంచి ఖర్చు సార్ ఎకరానికి 30,000 అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి. ఈ పడిపోయింది వదిలేం కదా సార్. దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చెబుతున్నారు. కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. 90% అసలు పాలు పోసిన టైం అన్నది ఈ టైం. ఇప్పుడు ఇది కూడా అదే ఉంది కదా. ఇది కొన్నే ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే కొంచెం ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది. రేట్ క్రాప్ ఇక్కడ అంతా తాలే సార్. మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్, రెండు వీ హ్యాడ్ ఫైండ్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అట్లీస్ట్ ఒక 60% తగ్గుతుంది కదా. సార్ ఇప్పుడు రికలెక్ట్ సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్. యాక్చువల్లీ అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వింగ్ ద వాటర్ సార్. యాక్చువల్లీ అప్పుడు అంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు పౌర్ణమి అది ఉంటుంది. బట్ ఇక్కడ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది. అంతే కదా. ఒకసారి దీన్ని ఒక మీటింగ్ కూర్చున్నాం. లాస్ట్ టైం కూడా మరి 14 crores ఇచ్చారు. ఇది కూడా రిజాల్వ్ అయితే